కాకపోతే ఆపడానికి అదొక ఇది తప్పితే ప్రభుత్వాల పథకాలు ఏవి ఆగనప్పుడు ఇదొకటి ఎందుకు ఆగాలి అన్నది నిజంగా దానికి ఏమి తర్కం ఏమి లాజిక్ కనపడదు. కొన్ని వాలంటీర్లు తీసుకెళ్తే అది వాళ్ళకు ఉపయోగం అన్నారు, వాళ్ళు వద్దు వాళ్ళు ప్రభావితం చేస్తారని. కానీ బదులు అకౌంట్ ట్రాన్స్ఫర్కు ఏంటి ప్రాబ్లం వస్తుంది? కాబట్టి ఇది పెన్షన్ల విషయంలో నుంచి మొదలైంది ఈ సమస్య. దీని మీద అసలు అభ్యంతరం చెప్పే వాళ్లకు రాజకీయమైన సరైన తర్కం లాజిక్ పాటిస్తున్నారా, ఎన్నికల సంఘం కూడా ఏం చేస్తుందో మనకు తెలియదు. డెఫినెట్గా పెద్ద టైం కూడా లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇదే మనం రైతు బంధు విషయంలో తెలంగాణలో చూసినటువంటి సమస్య కూడా. సో థింగ్స్ మే సెటిల్. ఇంకా దీనికేం వేరే మార్గం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘమే సర్వాధికారి కాబట్టి ఇంకెవరు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఏం లేదు. కోర్టుకు వెళ్ళారు, అక్కడికి హైకోర్టుకు లబ్ధిదారులు తర్వాత రాజకీయ పక్షాలు కూడా వెళ్ళాయి. హైకోర్టు కూడా విచారణ జరుపుతోంది. సో ఒక్క నెలలో ఆగడం ఆగకపోవడం దాన్ని బట్టి ప్రజలంతా ఆలోచన రహితంగా ఉంటారు కదా, ఏవో కారణాలు ఉన్నట్టున్నాయిలేండి అనుకుంటారు. సార్ ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం. సీఎం జగన్ అంటారు, సీఎం జగన్ ఏమో ప్రజల భూములను కాజేస్తున్నానని చంద్రబాబు అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు సూచిస్తున్నారని ఆయన మాట్లాడే పరిస్థితి జగన్. అసలు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ అనే అంశం అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఎన్నికల ముందు చాలా కీలకంగా మారింది. ముందే ఈ టాపిక్ చర్చించాం. ఇది ఒక పెద్దది కాబోతుంది అని నేను ఒక పోలిక కూడా తెచ్చా. ఇప్పుడు నేను చెప్పట్లేదు అవన్నీ, ఎందుకంటే మళ్ళీ ఎన్ని ఓటర్ల మీద అని. ఒకటేనండి, నేను ఈరోజు ఒక ఇది రాశా మా ప్రజాశక్తిలో. వడ్డే శోభనాథ్ విశ్వరావు గారు ఉన్నారు, మాజీ మంత్రి, వ్యవసాయ విషయాలు, రైతులు. ఆయన నిన్న ఒక ప్రశ్న వేశాడు. వాళ్ళందరూ కలిసి రైతు సంఘాలు ఆ ఉమ్మడి దాని మీద తప్పకుండా మీరు వ్యతిరేకించండి, కానీ ఆ మాట మోడీ గారితో చెప్పించండి. ఎందుకంటే ఈ చట్టం తెచ్చింది ఎన్డీఏ. అవును, ఎన్డీఏ. ఇదిగోండి మీరు నా దగ్గర మోడల్ యాక్ట్, ఎన్డీ నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, November 29. నీతి ఆయోగ్ రిలీజియస్ డ్రాఫ్ట్ మోడల్ గైడ్ లైన్స్. ఇవన్నీ ఒకటి కదండి, ఇవన్నీ వాట్ ఈస్ ది డ్రాఫ్ట్ మోడల్. ఇవన్నీ నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. నేను చెప్పేది మోదీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే మరి వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ గెలిస్తే ఎన్డీఏ తెచ్చిన చట్టం వస్తుందా రాదా? ఓకే, ఇప్పుడు గెలిచేది తెలుగుదేశం కాదు, ఎన్డీఏ కదా. ఎన్డీఏ మోదీ గారి నాయకత్వంలో. సో శోభనాథ్ విశ్వరావు అన్నారు కదా, రైతు సంఘాలు వాటన్నిటి తరఫున మంచిదండి, మీరు మోదీతో ఒక్క మాట చెప్పించండి ఆ విషయం అన్నారు. విశాఖ ఉక్కు గురించి చెప్పమని కూడా అడిగాం, వీళ్ళు అడగలేదు, వీళ్ళు అడగను కూడా లేదు, వాళ్ళు చెప్పలేదు. సో శోభనాద్రి మీద అది మాత్రం అడగండి. శోభనాద్రి గారు నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు. ఎన్డీఏ చెప్పాలి అని అడగటం కనుక మొదలు పెడితే మోదీతో అడగమని అంటే అక్కడ, ఎందుకంటే రోడ్ షో చేశారు కానీ హైప్ ఇచ్చారు, కానీ దీని గురించి వీళ్ళు అడగలేదు, వాళ్ళు మాట్లాడలేదు. అది మాత్రం అడగండి శోభనాద్రి గారు, నిప్పులు కక్కే బాబు చిక్కుల్లో పడతారు. ల్యాండ్ యాక్ట్పై పాపం ఎంత యాక్ట్ చేసినా ఆదేశించిన మోడీ అసలు రంగు దాగున. ఎవరు సార్ ఇది? నాదే, తెలకపల్లి రవి. రోజు రాస్తానండి నేను, రోజు తెర పేరుతో నేను రోజు 3 రాస్తాను. ఎవరైనా వ్యక్తిగతమేమో అనుకునే వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నాను. నేను ఈరోజు ప్రజాశక్తిలో రాసిన ఇంకోటి కూడా రాశా. ఎన్డీఏకే ఓటు, ఉక్కు ఫ్యాక్టరీకి చేటు, చాలా ఆలస్యమైన ఒక్క నిజం చాటు. అంటే జగన్ కూడా చాలా ఆలస్యంగా ఈ నిజం చెప్తున్నాడు. చాలా ఆలస్యమైన ఒక్క నిజం ప్రజకు చాటు. మొత్తానికి మోడీపై ముఖ్యమంత్రి విమర్శనం. 3 ఏళ్లుగా సాగు పోరు సత్యానికి నిదర్శనం. 3 ఏళ్ల నుంచి వీళ్ళు ఊరికినే పోరాటం చేయట్లేదు, ఎన్డీఏకి ఓటు. అంటే నా పాయింట్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమస్యలు వాటి గురించి చర్చ చేయటం బూచిలాగా అదేదో వచ్చి అయిపోయిందని. అసలు ఫస్ట్ సంక్షేమం వర్సెస్ అభివృద్ధి, నిర్మాణం, రాజధాని, విధ్వంసం, ఇలా ఒక 5-6 టాపిక్స్ అలా మారుస్తూ వచ్చారు. దీని మీద దాని మీద 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ఎన్నికలు మొదలయ్యాక కూడా ఈ 4 ఎంత హైపులు ఎన్ని చేశారు. ఉద్యోగాలు, డిఎస్, ఇవన్నీ అయిపోయి ల్యాండ్ యాక్ట్ ఇది ఒక్కటే ఎందుకు పట్టుకున్నారు? దాన్ని తప్పకుండా ఎదుర్కోవాలి. దానికోసం ఇది సిపిఎం వాళ్ళు 2022లోనే తీర్మానం చేశారు. లాయర్లు కోర్టులో వేశారు. అక్కడక్కడ వీడు చంద్రబాబు బలపరిచాడు, పయ్యావుల కేశవ్ బలపరిచాడా లేదా అంటే సమాధానం లేదు. నేను అంటుంది ఏంటంటే, నేను ఉదయాన్నే ఒక వీడియో కూడా చేశా, డబుల్ గేమ్స్ ఎప్పుడు మంచిది కదా. డబుల్ గేమ్ ల్యాండ్ యాక్ట్ మీద నిజంగా భూములను కాపాడడం. నేను పొద్దున ఎవరో వైసీపీ వాళ్ళతో ఎందుకని మీరు
చేయొచ్చు కదా నిన్న ముఖ్యమంత్రి కూడా. అంటే వాళ్ళు అంటారు కదా, ఏమండి మా ముఖ్యమంత్రి ఇదిగో ఇన్ని లక్షల టైటిల్స్ పేదలకు 2 సెంట్ల చొప్పున మేము ఇచ్చింది మేము, వీళ్ళు కట్టిన హైటెక్ సిటీలు లేకపోతే అన్ని భూముల నుంచి తీసుకున్నవే కదా, వేల ఎకరాలు తీసుకున్నది ఇవన్నీ వాళ్ళు కదా, వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే ఎట్లా అని వాళ్ళు అంటారు. మోదీ గారేమో సైలెంట్. ఇప్పుడు విజయవాడలో ఆయన సభకు తెలుగుదేశం జనాన్ని సమీకరించి ఉండొచ్చు, హైప్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అసలు మోదీ హైప్ ఎట్లుందండి దేశంలో ఈ సమయంలో తప్పకుండా చర్చించాలి మనం. 3వ దశ తర్వాత చాలా చిక్కుల్లో పడిపోయి ఎవడో షాంపు పెట్టాడో ఎక్కడో అన్నాడని దాని మీద ఇక్కడ రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఇది అసలు తెలుగుదేశం దశ దాటి బీజేపీ మనుగడ సమస్యగా కూడా మారింది. అవును, బీజేపీ వల్ల తెలుగుదేశానికి నష్టం అని ఇప్పటివరకు ప్రచారం జరిగితే బీజేపీ తెచ్చిన చట్టాన్ని అదేదో తనకు మేలు చేస్తుందని ఆ చట్టం మీద టీడీపీ వాదనలు తేవడం, ఇంకా వేరే టాపికే లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అందుకని తప్పకుండా టైటిల్ యాక్ట్ ఇంకా ప్రస్తుతం అది కోర్టు ఆపేస్తుంది. ఎందుకైతే అది వీళ్ళేం కేసేలా, ఆ కేసేసింది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని మా మిత్రులు లాయర్స్ వాళ్ళు వేశారు. అది కోర్టు ఏదో చెప్తుంది, లోపల ఎన్నికల్లో తీర్పు వస్తుంది. మరి ఒక బూచిలాగా భూరక్షణ వేరు, బూచిలాగా చూపించడం వేరు. భూరక్షణ జరగాలి, సందేహాలు తొలగాలని నేను కూడా కోరుకుంటాను, కానీ అదొక బూచిలాగా అదేదో అధికారం తెస్తుందని ఎవరికి తెస్తుందండి? నేను ఒక దీని నుంచి తప్పించుకోవాలని బయలుదేరి అటు ఇటు తిరిగి అక్కడికే వచ్చినట్టు ఏ ఎన్డీఏ తెచ్చిందో ఆ ఎన్డీఏనే మీరు తీసుకోండి అంటే అది ఎలా కుదురుతుందండి? నాకు నిన్నటి నుంచి ఒకరిద్దరు ఫోన్ చేస్తున్నారు, ఒకరిద్దరుగా చాలామంది గుంటూరు నుంచి ఇంకో చోటు నుంచి ఫోన్ చేస్తున్నారు, ఇదే ప్రశ్న. సో డబుల్ గేమ్ వద్దు, ఎవరి భూమి వాళ్ళకు ఉండేట్టుగా చూసుకుందాము. ఈ కార్పొరేట్, అసలు కార్పొరేట్ అనే పదం ఒకడన్నా వాడుతున్నాడా? అసలు వాడరు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇప్పుడు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోతున్నాడు, టికెట్లు బుక్ చేసుకున్నాడు, మరీ ఇంత కథలు చెప్పాల్సిన అవసరం ఉందండి? ఎల్లుండి చూడండి వర్మ, 13 పోలింగ్ కదా, 14వ తారీఖున అభ్యర్థులందరూ మనం ఫోటోలు వేస్తాం, మనవరాలతో ఆడుకుంటున్నాడని, ఒకడెవడో ఎక్సర్సైజ్ చేస్తున్నాడని, ఇంకొకడు పూజలు చేస్తున్నాడని. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రతిపక్ష నాయకుడైనా పోలింగ్కు రిజల్ట్స్కు మధ్యలో ఒక 2-3 రోజులు ఊపిరి పీల్చుకుంటారు. దానికి కూడా మనం లండన్ పారిపోతున్నారంటే తెలుగు మీడియా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయింది? నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే రిజల్ట్స్ రోజు రాడా? అవును, అంటే రిజల్ట్స్ రోజు గెలుస్తానేమో అని వచ్చి కనీసం ఎవరైనా కానీ ఏ నాయకుడైనా. కాబట్టి ఈ టైటిల్ యాక్ట్ వీళ్ళు ఎప్పుడైనా కథనాలు వేశారా? వేసినవేమో అనుకూలంగా వేశారు, వేసిన స్టోరీస్ ఏమో అనుకూలంగా వేసిరి. కాబట్టి నేను కూడా చూసా స్టోరీ మీకు చెప్తాను. చాలా పెద్ద పత్రికలో 2023 అక్టోబర్ నాటికి సర్వే అంతా పూర్తి అయి ఉండాల్సింది, ఇంతవరకు కాలేదు, ఎప్పుడవుతుంది అని చేశారు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు దీన్ని చెప్తారు. సో నా ఉద్దేశంలో ఇదిగో